10% తీసుకుంటే 1750 కోట్లు. ఆ 1750 కోట్లే ఒకవేళ ముడుపుల రూపంలో మారినాయి, చేతులు మారినాయి అని చెప్పి మనం ఎవరో ఇక్కడ చెప్పడం కాదు మేడం. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ FBI ఛార్జ్ షీట్ రూపంలో అక్కడ కోర్టులో సబ్మిట్ చేసింది 10%. ఇక అక్కడ క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కనుక తీసుకుంటే మనం ఇక్కడ డేట్లు కూడా మీరు ఆల్రెడీ చెప్పారు మేడం. మీరు ఓపెనింగ్ రిమార్క్ లో చెప్పినప్పుడు నేను నోట్ చేసుకున్నాను. సెప్టెంబర్ 12, 2021 తారీఖున ఈ దేశంలో అత్యున్నత పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్న గౌతమ్ అదానీ గారు తాడేపల్లి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అది ట్వీట్ రూపంలో ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకొక విషయం మీకు గుర్తు చేశాను మేడం, నేను నాకు గుర్తుంది. ఈ భేటీని అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అదే ఇంత పెద్ద పారిశ్రామికవేత్త వస్తే మమ్మల్ని కలిశారు, పలానా చర్చ జరిగిందనే ఒక లెటర్ లేదు సీఎంఓ నుంచి. ఇక అధికారికంగా సీఎంఓ నుంచి లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కూడా హైలైట్ చేయలేదు మేడం కనీసం ఈ విషయాన్ని. అంటే ఎంత గోప్యంగా ఉంచారో చూడొచ్చు. కానీ నేను నాకు గుర్తున్నంత వరకు ఈ భేటీని మొట్టమొదటిసారిగా వెలికి తీసి ఆనాడే చెప్పింది ఎవరే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నాకు గుర్తుంది, వచ్చి కలిసి వెళ్ళారు అని చెప్పి మాట్లాడటం ఆ రోజు నేను పేపర్ లో చూడటం నాకు గుర్తు. అంటే 3-4 years బ్యాక్ జరిగింది కాబట్టి ఎగ్జాక్ట్ గా గుర్తురాదు. కానీ ఇప్పుడు కనుక రీకలెక్ట్ చేసుకుంటే ఆనాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయట పెట్టింది ఈ భేటీ గురించి, అత్యంత గోప్యంగా జరిగిన భేటీ గురించి. సెప్టెంబర్ 12న భేటీ జరిగింది. సెప్టెంబర్ 15న ఈ ఒప్పందంలో కీలకంగా ఉన్న సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విద్యుత్ ని ఈ రేటుకి సరఫరా చేస్తామంటూ ఒక లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 15 వస్తే మీరు మన రోజుల గురించి మాట్లాడుకున్నాం, రోజులు కాదు కొన్ని గంటల వ్యవధిలోనే సెప్టెంబర్ 16న ఆనాడు మంత్రి మండలిలో ఒక ఎజెండాగా పెట్టి దీనికి ఆమోదం తెలపడం అనేది నాకు తెలిసి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు మేడం. కొన్ని గంటల వ్యవధిలో 1,75,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని లెటర్ రాగానే వాళ్ళు ప్రపోజల్ లెటర్ పంపించారు. లెటర్ పంపించినప్పుడు సహజంగా అధికారుల స్థాయిలో దాని మీద రివ్యూ జరగాలి. జనరల్ గా ఒక లెటర్ వస్తే విద్యుత్ శాఖ కార్యదర్శి మంత్రి మాట్లాడుకుని సీఎం కి పంపిస్తే ఆయన కేబినెట్ లో పెడతారు. ఎస్ మేడం, ముందు అధికారుల స్థాయిలో రివ్యూ జరగాలి, తర్వాత సంబంధిత మంత్రికి అది జరగాలి, దాన్ని ఆయన రివ్యూ చేయాలి, ఆ తర్వాత మంత్రి మండలికి వెళ్ళాలి, అక్కడ మంత్రి మండలిలో ఆమోదం చెందాలి. ఇది కామన్ ప్రొసీజర్. కానీ ఇదేది జరగడం అన్ని ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాలి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో రివర్స్ టెండరింగ్ అని ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తూ ఆ రోజు చెప్పిన ఆ మాట ఏంటంటే 100 కోట్ల రూపాయలు దాటిన ఏ ఒప్పందం అయినా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు. మరి 100 కోట్లు అనేది 1,75,000 కోట్ల కన్నా మరి ఎక్కువ అమౌంట్ మరి నాకు తెలియదు మేడం. 1,75,000 కోట్లు 100 కోట్ల తక్కువ ఏమో. దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్లకుండా విత్ ఇన్ కొన్ని గంటల్లోనే మంత్రిమండలి ఎజెండాకి వచ్చి దాన్ని ఆమోదించడం జరిగింది అనేది మనకు వాళ్ళ వాస్తవంగా మనకు అర్థమవుతుంది. దీనినే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా పరంగా దాన్ని కన్ఫర్మ్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఒక బఫూన్లుగా ట్రీట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది మేడం. నాకు మీరు అధికారం ఇచ్చారు, ఈ అధికారాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను అని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. అలాగే పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఇద్దరు ఐఏఎస్ కీలక పాత్ర అని చెప్తున్నారు. ఆ రోజు విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉంది నాగులపల్లి శ్రీకాంత్ గారు. వాస్తవంగా చెప్పాలంటే మేడం చాలా మంది ఐఏఎస్లు, సమర్థులైన ఐఏఎస్లు, ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకున్న ఐఏఎస్లు కూడా గత 5 ఏళ్లలో శాంతం భ్రష్టు పట్టించేశారు మేడం. అంటే అఖిల భారత